హలో అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి పోహా తయారు చేస్తున్నాను. నేను ఎక్కువగా వంశీ ఫుడ్ అయితే ఎక్కువగా ఫాలో అవుతాను. ఇప్పుడైతే చూడండి ఆలుని ఇలాగ సన్నగా చిప్స్‌లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ దీని కోసం పోపైతే వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిలేసి అందులో పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్న లోపలే ఇప్పుడు మనం ముందుగా ఇవి కడిగి పెట్టుకోవాలి బాగా అటుకుల్ని. 1, 2 టైమ్స్ ఇలా కడిగి పెట్టుకుంటే బావుంటాయి. మరీ గట్టిగా ఉంటే మా పిల్లలు అసలే తినరు. అందుకే కొంచెం సాఫ్ట్‌గా అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఆలు యాడ్ చేసుకొని దీనికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. కరివేపాకేసుకొని కలుపుకొని తర్వాత పోహానైతే యాడ్ చేసుకోవాలి. అటుకుల్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకొని దానిలో నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన పోహా రెడీ అవుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.